Cancer Healer Center, a new beginning. సీక్వెల్ ఎప్పుడన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. రీ రిలీజ్లు రికార్డులు కొత్తగా ఏమీ లేవు. అయినా సడన్ గా ట్రెండింగ్ లోకి వచ్చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర. అది కూడా ఓ ఫారినర్ వల్ల. ఎందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దేవర. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావటమే కాదు, రాజమౌళి సినిమాల తరువాత హీరోలకు హిట్ రావటం కష్టమన్న అపవాదం కూడా చెరిపేసింది. అందుకే దేవర సక్సెస్ ను తారక్ అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమా చాలా రోజుల తర్వాత మరోసారి ట్రెండ్స్ లో కనిపిస్తోంది. బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షిరోన్ దేవర సినిమాలోని చుట్టమల్లే పాటను పాడటంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. బెంగళూరులో షో చేసిన ఎడ్వర్డ్ ఒరిజినల్ సింగర్ శిల్పారావుతో కలిసి ఈ పాటను పాడారు. అది మ్యాటర్. గ్లోబల్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎడ్వర్డ్ తారక్ పాటను హమ్ చేయటంతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది చుట్టమల్లే. సినిమా రిలీజ్ కు ముందే చుట్టమల్లే పాటకు బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. అనిరుద్ మార్క్ మెలోడీకి తారక్ స్టెప్స్, జాన్వీ గ్లామర్ యాడ్ అవ్వటంతో ఈ పాట ఇన్స్టంట్ గా హిట్ అయింది. సినిమా రిలీజ్ తర్వాత మరింతగా ట్రెండ్ అయింది చుట్టమల్లే. యూట్యూబ్ లో లిరికల్ వీడియో 300 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా వీడియో సాంగ్ కూడా 100 మిలియన్లకు చేరువలో ఉంది. ఒక్క తెలుగులోనే ఈ నంబర్స్. అన్ని భాషల్లో కలుపుకుంటే చుట్టమల్లే సాంగ్ రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. తొలి సినిమాతోనే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి తర్వాత అదే జోరు చూపించడంలో ఫెయిల్ అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ టాలీవుడ్ లో ఇమేజ్ డామేజ్ చేయడంతో అదర్ లాంగ్వేజెస్ మీద దృష్టి పెట్టారు. మళ్లీ బిజీ అవుతున్న ఈ బ్యూటీ కెరియర్ లో బిగ్ డెసిషన్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. తొలి సినిమా ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి తరువాత వరుస అవకాశాలతో స్టార్ లీగ్ లోకి వచ్చేశారు. కానీ ఆ జోరు ఎక్కువ రోజులు కొనసాగలేదు. వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి కెరియర్ ని కష్టాల్లోకి నెట్టేశాయి. గ్యాప్ లేకుండా సినిమాలు చేసినా ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఆ మధ్య మనమే సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన కృతి కోలీవుడ్ లో మాత్రం కాస్త బిజీగానే కనిపిస్తున్నారు. సూర్య, జయం రవి లాంటి స్టార్ హీరోలతో పాటుగా నయా సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ తో సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ సినిమాల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు బేబమ్మ. కోలీవుడ్ లోనే కాదు మాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ టొవినో హీరోగా తెరకెక్కుతున్న ఏఆర్ఎం సినిమాలో నటించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకి కూడా కృతినే హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్స్. తాజాగా మరొక క్రేజీ ప్రాజెక్ట్ కి కృతి ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. మంచి డాన్సర్ గాను పేరు తెచ్చుకున్న ఈ భామ త్వరలో ఒక బాలీవుడ్ మూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ పాటతో నార్త్ మార్కెట్ లో జెండా పాతాలని ఫిక్స్ అయ్యారట. మరి ఈ స్పెషల్ సాంగ్ అయినా అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి. హాలీవుడ్ స్క్రీన్ మీద ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ ఎలాగో ఆ తరువాత జనరేషన్ లో విజయ్, అజిత్ అదే స్థాయిలో పోటీ పడ్డారు. ఇమేజ్, క్రేజ్, మార్కెట్ పరంగా ఇద్దరు పోటాపోటీగా అలరించారు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ లెక్కలు మారిపోతున్నాయి. సడన్ గా ఓ హీరో రేస్ నుండి తప్పుకుంటున్నారు. పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా విజయ్ ఏమాత్రం తగ్గడం లేదు. ద గోట్ సినిమాతో తన రికార్డుని తానే బ్రేక్ చేశారు. డే 1 ఆల్ టైమ్ హై కలెక్షన్ సాధించి సత్తా చాటారు విజయ్. ఇక ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న దళపతి 69 మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. విజయ్ ఒక్కో సినిమాతో మార్కెట్ పెంచుకుంటూ పోతుంటే అజిత్ మాత్రం రివర్స్ లో ట్రావెల్ చేస్తున్నారు. 5 ఏళ్లలో అజిత్ ఒక్కో సినిమాకి మార్కెట్ వసూళ్ల లెక్క తగ్గుతూ వస్తోంది. 2019లో రిలీజ్ అయిన విశ్వాసం అజిత్ కెరీర్లో చివరి బ్లాక్ బస్టర్ మూవీ. రీసెంట్ టైమ్స్లో రేసింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అజిత్. అందుకే సినిమాల విషయంలో ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. ఆ ఎఫెక్ట్ రిజల్ట్ మీద కూడా కనిపిస్తోంది. నెర్కొండ పార్వై, వలిమై సినిమాల టైంలో మంచి ఓపెనింగ్స్ వచ్చినా ఆ తర్వాతే పరిస్థితి మారిపోయింది. తునివు సినిమాతో డే 1 25 కోట్ల మార్క్ కూడా టచ్ చేయలేకపోయారు అజిత్. రీసెంట్ గా రిలీజ్ అయిన విడాముయర్చి తొలి రోజు వసూళ్లు మరింత తక్కువగా ఉండడంతో అజిత్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. డే 1 ఇంత పూర్ ఓపెనింగ్స్ రావడం, టాక్ కూడా అంత పాజిటివ్ గా లేకపోవడంతో అజిత్ కి డిజాస్టర్ తప్పదేమో అని టెన్షన్ పడుతున్నారు. ఈ రిజల్ట్ తర్వాతైనా అజిత్ ప్లాన్ మారుస్తారో లేదో చూడాలి. చరిత్రాత్మక కథతో సినిమా తెరకెక్కితే వివాదాలు జరగటం అన్నది కామన్. అయితే ఆ వివాదాలను చిత్ర యూనిట్ ఎలా హ్యాండిల్ చేస్తాయన్నది మ్యాటర్. గతంలో చాలా సినిమాల విషయంలో వివాదాలు, విమర్శలు, నిరసనలు చాలానే జరిగాయి. కానీ ఓ లేటెస్ట్ మూవీ విషయంలో వచ్చిన వివాదంపై చిత్ర యూనిట్ స్పందన కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
వికీ కౌశల్, రష్మిక మందాన లీడ్ రోల్స్ లో తెరకెక్కిన లేటెస్ట్ హిస్టారికల్ మూవీ చావా. మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో వికీ కౌశల్ సంభాజీ పాత్రలో నటించారు. ఆయన భార్య యేసుబాయిగా రష్మిక మందాన కనిపించారు. ఈ సినిమా రిజల్ట్ విషయంలో ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది చిత్ర యూనిట్. ఒక్కో అప్డేట్ తో సినిమా మీద అంచనాలు పెంచేస్తూ వచ్చింది. అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా మూవీ టీమ్ కి షాక్ తగిలింది. కొన్ని సీన్స్ విషయంలో సంభాజీ మహారాజ్ ఫాలోవర్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో యూనిట్ డైలమాలో పడింది. ట్రైలర్ లో సంభాజీ మహారాజ్ తన భార్యతో కలిసి డాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న షాట్ మీద మరాఠాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఇలా చూపించడం బాలేదంటూ విమర్శలు చేశారు. అయితే ఈ వివాదంపై చిత్ర యూనిట్ హుందాగా స్పందించింది. హీరో వికీ కౌశల్ కూడా వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు. మహారాజ్ ని ఈ జనరేషన్ కి గొప్పగా పరిచయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. విమర్శల్ని పాజిటివ్ గానే తీసుకున్న మేకర్స్ వివాదాస్పద సన్నివేశాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చావా ఆడియన్స్ ముందుకి రానుంది. యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ తృప్తి దిమ్రి ఒక్క పాటతోనే నేషనల్ సెన్సేషన్ గా మారిన ఈ భామ బాలీవుడ్ లో లాంగ్ జర్నీని కోరుకుంటున్నారు. అందుకే గ్లామర్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూనే నటిగానూ పేరు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు. యానిమల్ సినిమాకి ముందు తృప్తి అనే హీరోయిన్ ఇండస్ట్రీలో ఉన్న సంగతే ఆడియన్స్ కు తెలియదు. కానీ యానిమల్ రిలీజ్ తర్వాత ఓవర్ నైట్ స్టార్ లీగ్ లో ఫ్లాష్ అయ్యారు ఈ బ్యూటీ. 6 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాణి గుర్తింపు ఈ సినిమాలో చేసిన ఒక్క పాటతో వచ్చింది. ప్రెజెంట్ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న ఈ భామ తనకు బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంక చోప్రానే ఇన్స్పిరేషన్ అంటున్నారు. అందుకే మూవీ సెలక్షన్ విషయంలోనూ ఆమెనే ఫాలో అవుతున్నారు తృప్తి. ఓవైపు గ్లామర్ ఇమేజ్ మెయింటైన్ చేస్తూనే నటనకు స్కోప్ ఉన్న సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తృప్తి. బ్యాడ్ న్యూస్ తో మరో బిగ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న తృప్తి దిమ్రి ఓ బయోగ్రాఫికల్ మూవీలో నటించేందుకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వస్తోంది. బాలీవుడ్ లెజెండరీ నటి పర్వీన్ బాబీ జీవితాన్ని సినిమాగా రూపొందించేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో లీడ్ రోల్ కి తృప్తి నటించే ఛాన్స్ ఉందన్న టాక్ వస్తోంది. 70-80 దశకాల్లో వెండి తెరని రూల్ చేశారు గ్లామర్ క్వీన్ పర్వీన్ బాబీ. ఆమె ప్రొఫెషనల్ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ లోనూ సినిమా కథకు కావలసిన ట్విస్టులున్నాయి. అందుకే ఆమె కథను వెండి తెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మరి ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన తృప్తి రియల్ లైఫ్ క్యారెక్టర్ లో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. Cancer Healer Center, a new beginning.